హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పదవి విరమణ కాబోతున్న ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ అత్యంత ముఖ్య గమనిక అండి. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పదవీ విరమణ జీవితంలో ఒక సంపూర్ణ అధ్యయనానికి నాంది. ఈ అమూల్యమైన సమయాన్ని ఆనందంగా, ప్రశాంతంగా గడపడానికి మీ పదవీ విరమణ ప్రయోజనాలను అనగా పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ సకాలంలో పొందడం చాలా ముఖ్యం. ఇటీవల కొందరు ఉద్యోగుల మరియు డీడీఓల నిర్లక్ష్యం లేదా సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా రిటైర్మెంట్ తర్వాత 3-7 నెలల వరకు ఆర్థిక ప్రయోజనాలు పొందడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఈ ఇబ్బందులను అధిగమించి మీ ప్రక్రియను సులభతరం చేయడానికి కొన్ని అంశాలనైతే ఇప్పుడు చూద్దాము. మొదటగా మీ పదవి విరమణ తేదీని సరిగ్గా నిర్ధారించుకోవాలి. అంటే ఏం లేదండి, 1వ తేదీన జన్మించిన వారైతే సో, మీరు పుట్టిన తేదీ, మీరు పుట్టిన నెల ఏదైతే ఉంటుందో దానికి ముందు నెల చివరి తేదీన పదవీ విరమణ తేదీగా అయితే ఉంటుంది. ఉదాహరణకు పుట్టిన తేదీ అనేది జూలై 1, 1964 అయితే పదవీ విరమణ తేదీ జూన్ 30, 2024 అవుతుంది. ఇక రెండవ తేదీ లేదా ఆ తర్వాత జన్మించిన వారైతే 2 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా జన్మించిన వారైతే కేవలం 1వ తేదీకి మాత్రమే ముందు నెల చివరి రోజున రిటైర్మెంట్ అయితే 2 మరియు 3 ఈ విధంగా నెలలో ఎప్పుడు 1 కాకుండా మిగతా ఎప్పుడు జన్మించిన వారైనా సరే వారికి ఆ నెల చివరి వరకు పదవీ విరమణ తేదీ అయితే ఉంటుంది. అంటే ఉదాహరణకు జూలై 2, 1964 లేదా 15 జూలై 1964న డేట్ ఆఫ్ బర్త్ అయిన వారికి పదవీ విరమణ తేదీ 31 జూలై 2024 అవుతుంది. సర్వీస్‌లో ఉండి మరణించిన ఉద్యోగి అయితే ఉద్యోగి మరణించిన తేదీనే వారి యొక్క పదవీ విరమణ తేదీగా పరిగణిస్తారు. ఇక రెండవది పెన్షన్ ప్రతిపాదనల ప్రక్రియ అత్యంత కీలకమైన దశ. ఇది అత్యంత కీలకమైన ముఖ్యమైన దశ అండి. ఇక్కడ జాప్యం జరిగితే మీ పెన్షన్ ప్రయోజనాలైతే ఆలస్యమవుతాయి. మొత్తానికి పదవీ విరమణ తేదీకి ఖచ్చితంగా 6 నెలల ముందు మీ పెన్షన్ ప్రతిపాదనల ఫైల్ సిద్ధం కావాలి. మీ సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌ను పూర్తిగా అప్డేట్ చేసి అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. అలాగే అప్డేట్ చేసినటువంటి ఎస్ఆర్ మరియు పెన్షన్ దరఖాస్తును సంబంధిత అధికారి ద్వారా ఏజీ ఆఫీస్‌కు పంపాలి. పదవీ విరమణ తేదీకి దగ్గరలో ఇంక్రిమెంట్ ఉంటే దానిని ముందుగానే నమోదు చేసి ప్రతిపాదనలు పంపవచ్చు. ఇక మూడోది మీ ప్రయోజనాలను పెంచే ముఖ్యమైన నియమాలు. నోషనల్ ఇంక్రిమెంట్ జీవోఎంఎస్ నెంబర్ 235 డేటెడ్ ఆన్ 27th October 1998 ప్రకారంగా మీరు పదవీ విరమణ చేసిన మరుసటి నెలలో మీకు వార్షిక ఇంక్రిమెంట్ తేదీ ఉంటే ఆ ఇంక్రిమెంట్ ప్రయోజనాన్ని మీ పెన్షన్ మరియు గ్రాట్యుటీ మరియు కమ్యుటేషన్ లెక్కింపు కోసం వర్తింపజేస్తారు. దీనినే నోషనల్ ఇంక్రిమెంట్ అంటాము. నోషనల్ ఇంక్రిమెంట్‌లో బకాయిలైతే రావు. ఇకపోతే ఉదాహరణకు జూన్ 30న రిటైర్ అయినటువంటి వారికి జూలై 1న ఇంక్రిమెంట్ ఉంటే ఆ ఇంక్రిమెంట్ కలిసిన జీతం పైనే పెన్షన్ అనేది లెక్కిస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క ఇంక్రిమెంట్ అనేది పదవీ విరమణ తేదీకి చాలా దగ్గరలో ఉంది కాబట్టి. దాన్ని కూడా ఈ యొక్క జీతంలో కలిపేసి పెన్షన్ లెక్కించడం వల్ల పెన్షన్ పెరుగుతుంది కొద్దిగా. కానీ దానికి సంబంధించి బకాయిలనైతే ఇవ్వరనమాట. ఇంకా అది అమలు కాలేదు కాబట్టి. ఈ విధంగా సర్వీసు వెయిటేజ్ కూడా ఉంటుందండి. ఇదే కాదు, సర్వీస్ అంటే పదవీ కాలం వెయిటేజ్ ఎట్లా అంటే 33 సంవత్సరాల క్వాలిఫైయింగ్ సర్వీస్ పూర్తి చేసిన వారికి పూర్తి పెన్షన్ వస్తుంది. ఒకవేళ మీ సర్వీస్ 20 సంవత్సరాలు దాటి 33 సంవత్సరాల లోపే ఉంటే పూర్తి పెన్షన్ ప్రయోజనం కోసం గరిష్టంగా ఒక 5 సంవత్సరాల వెయిటేజ్ అనేది కలపబడుతుంది. ఇక పెన్షన్ లెక్కింపు మీరు పదవీ విరమణ చేసే నాటికి తీసుకుంటున్నటువంటి చివరి నెల జీతంలోని బేసిక్ పేలో 50% మీకు నెలవారీ పెన్షన్ అయితే నిర్ధారిస్తారు. సుప్రీంకోర్టు తీర్పులో కూడా ఇదే ఉందన్నమాట. లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో 50% పెన్షన్‌గా ఉండాలి అని. ఇక స్పెషల్ టీచర్లు, అప్రెంటిస్ సర్వీసు జీవోఎంఎస్ నెంబర్ 398 ప్రకారంగా వీరికి క్వాలిఫైయింగ్ సర్వీస్‌గా పరిగణించబడతారు వీరికి కూడా. ఈ వివరాలు ఎస్ఆర్‌లో అయితే నమోదయ్యేలా చూసుకోండి.
ఇక 4వది ప్రతిపాదనలు పంపే అధికారిక మార్గము. ఒకవేళ మీరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులైతే మీ యొక్క హెచ్ఎం ద్వారా ఎంఈఓకి, ఎంఈఓ ద్వారా ఏజీ ఆఫీస్‌కు పంపడం జరుగుతుంది. అదే మీరు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులైతే మీ యొక్క హెచ్ఎం ద్వారా ఏజీ ఆఫీస్‌కు నేరుగా పంపబడుతుంది. అంటే హెచ్ఎం గారే డీడీఓగా వ్యవహరిస్తారు ఇక్కడ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు. ప్రధానోపాధ్యాయులైతే హెచ్ఎంలైతే ఎంఈఓలు. సో, డీఈఓ లేదా డీఈఓ డిప్యూటీ ఈఓ ద్వారా డైరెక్ట్‌గా ఏజీ ఆఫీస్‌కైతే పంపడం జరుగుతుంది. అలాగే ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులకు అయినట్లయితే మీరు మీ కరెస్పాండెంట్ ద్వారా డీఈఓ ద్వారా ఏజీ ఆఫీస్‌కైతే పంపడం జరుగుతుంది పెన్షన్ ప్రతిపాదనలు. ఇక 5వది ఉద్యోగి మరణించిన సందర్భంలో కుటుంబానికి అందే ప్రయోజనాలేంటి? సో, దురదృష్టవశాత్తు ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణిస్తే మొదటగా ఫ్యామిలీ పెన్షన్, కుటుంబ సభ్యులలో ఫ్యామిలీ పెన్షన్ అయితే వస్తుంది. ఇది వారి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ మరియు సీపీఎస్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. తర్వాత గ్రాట్యుటీ నామినీ లేదా కుటుంబ సభ్యులకు అర్హులైన వారికి చెల్లిస్తారు. ఇక్కడ ఈ విషయంలో సర్వీస్ పెన్షనర్ మరణించినందున కమ్యూటేషన్ అనేది వర్తించదు. ఇక 6వది పెన్షన్ మంజూరు మరియు ట్రెజరీలో ప్రక్రియ. మొదటిది ఏజీ ఆఫీస్ నుండి మంజూరు. మీ పెన్షన్ పత్రాలను పరిశీలించి ఏజీ ఆఫీస్ వారు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ ఆర్డర్లను సంబంధిత డీటీఓ ఆర్ ఎస్టీఓకు పంపుతారు. ఎస్టీఓ కార్యాలయంలో మీరు చేయవలసినవి ఏజీ ఆఫీస్ నుంచి ఆర్డర్లు వచ్చిన తర్వాత మీరు కొన్ని పత్రాలతో ఎస్టీఓ కార్యాలయాన్ని సంప్రదించవలసి ఉంటుంది. అవేంటంటే పీపీఓ కాపీ, సంబంధిత కార్యాలయం నుండి నో డ్యూ సర్టిఫికేటు, అనెక్సరీ 1, 2, 3 మరియు డిక్లరేషన్ ఫామ్స్, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ మరియు పాన్ కార్డ్ జిరాక్స్, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, భార్యాభర్తల జాయింట్ ఫోటో అయితే ఉత్తమం అని చెప్తున్నారు. వీటితో మీరైతే మీ యొక్క ఎస్టీఓ కార్యాలయాన్ని సంప్రదించాలి. ఇక 7వది పదవి విరమణ తర్వాత ముఖ్యమైన పని హెల్త్ కార్డు. పదవి విరమణ చేసిన వెంటనే మీ యొక్క పాత ఉద్యోగి హెల్త్ కార్డు చెల్లదు. మీరు తప్పనిసరిగా పెన్షనర్ హెల్త్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. సో, ఈహెచ్ఎస్ పోర్టల్‌లో మీ ట్రెజరీ ఐడీతో లాగిన్ అయ్యి అవసరమైన డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేసి మీరు కొత్త హెల్త్ కార్డ్‌ని అయితే అప్లై చేయాలి. ఇది మీకు మీ జీవిత భాగస్వామికి వైద్య సేవలు పొందడానికి అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది. సో, ఈ సమాచారం ద్వారా పదవీ విరమణ మీ యొక్క పదవీ విరమణ ప్రక్రియ అనేది సులభతరం చేస్తుందని అయితే ఆశిస్తున్నాము. సో, ముఖ్య గమనిక అండి. మీ తోటి మిత్రులకు, సహోద్యోగులకు కూడా ఈ యొక్క వీడియోని పంపి వారికి సహాయపడండి. మీకు సంతోషకరమైన, ఆరోగ్యకరమైన మరియు ప్రశాంతమైన పదవీ విరమణ జీవితం గడపాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.